ఉన్నది పొడగొట్టిరి. ఆయన గోనియలే మాకు. కాంగ్రెస్ వస్తే దేశాన్ని మింగుతుంది అన్నారు, మింగి కూర్చుంటుండు. అదే ఇది ఫిక్స్. కాంగ్రెస్ వస్తే దేశాన్ని మింగుతుంది అన్నారు, అందరిని పేద రైతులని మింగి నీళ్ళు తాగుతుండు. అలా కోట్లు కుప్పలు కూలిపోతాయి, దలగబడిపోతాయి. ఎంతమంది ఏడుపు, ఎంతమంది కన్నీళ్లు, ఎంతమంది బాధ. కంటికి పుట్టాడు ఏడుస్తున్నారు, అటాటక్లో సస్తట్టురు. ఏడ్చి బాధపడి ఏముంది? అలా పిల్లల ఉసురు ముట్టది ఉంటాయా? అవి అలా కోట్లు ఉంటాయా? అలా కుప్పలు ఉంటాయా? క్షమ అని కష్టం చేసి పడతాడు రైతు. ఉన్నది పోయినాక ఏం చేసుకుని పడతాడు? ఏం తింటాడు? తిండి ఎట్లా న్యాయం అవుతుంది వాళ్ళకు? 4 ఎకరాలు ఉంటే 4 ఎకరాలకు గుంట లేకుండా పోతే ఏం తింటాం మేము? ఎట్లా పడతాం? బతుకు కొనిచ్చినాడు, కొనిస్తానన్నా అనంతలు అడిగి చేసుకుని అయిపోవు. ఆయన అడిగి మాకు కొనిచ్చిండా? మమ్మల్ని అడిగి కొన్నామా? మాకు తెలియకుండా ఎట్లా తీసుకుంటాడు? ఆ భూములు వాడు ఎందుకు తక్కువ వారికి మేము ఇయ్యం. అంతే, 40 కిలోమీటర్లది దూరం నుంచి పోవాలంట. అవుటర్ రింగ్ రోడ్ 28 ఉంది. దానికి ఒప్పుకోము. ఆ రోడ్డు వద్దు, ఆ రేటు కూడా వద్దు మాకు. అలైన్మెంట్ చేసినాం, ఇప్పటికే మేము మార్కింగ్ కూడా చేసినాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీటిని తీసుకుంటాం అన్నటువంటి భావనతో ఉంది ప్రభుత్వం. లేదు మేము తీసుకోము, ఒప్పుకోము. వద్దు, రేట్ వద్దయ్యా, రేట్ వద్దు, ఆ రోడ్ వద్దు. అంతే, 40 కిలోమీటర్ల దూరం నుంచి పోవాలి. నమస్తే, ప్రజెంట్ మనం అమీర్పేటలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ కార్యాలయం ఉన్నాం. ముఖ్యంగా ఇటీవల ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, RRR నిర్మాణంలో భూములు కోల్పోతున్నటువంటి రైతులంతా ఇలా హెచ్ఎండిఏ ఆఫీస్కి రావడం జరిగింది. ముఖ్యంగా తమకు అన్యాయం జరుగుతూ ఉన్నది, ఈ అలైన్మెంట్ను కూడా మార్చాలంటూ వాళ్ళు పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేస్తూ సంస్థాన్ నారాయణపురంతో పాటు గట్టుప్పల్ మండలాలకు సంబంధించినటువంటి రైతులు, చౌటుప్పల్ రైతులు సైతం కూడా పెద్ద ఎత్తున హెచ్ఎండిఏ కార్యాలయానికి రావడం జరిగింది. ఏంటి అసలు వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఇలా హెచ్ఎండిఏ ఆఫీస్ని ముట్టడించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది అన్నటువంటి అంశాలు మాట్లాడేటువంటి చేద్దాం. చాలా మంది రైతులు ఉన్నారు. ఏంటన్నా ప్రధానంగా ఎందుకు హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గరికి రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? మీరేం డిమాండ్ చేస్తాం? మా భూములను అన్యాయంగా గుంజుకుంటున్నారన్న. ఇది మాకు ఎంత పోతుంది, ఏడంగా పోతుంది అన్నది కూడా తెలియకుండా మొత్తం భూమి మాకు అన్యాయం అయిపోతున్నాము. ఇది RRR మార్చాలని మా ప్రధాన డిమాండ్. దాని గురించి మేము పోరాటం చేస్తున్నాము. మేము ఎంతకాడికైనా సిద్ధమే. భూములు అయితే ఇవ్వడానికి మేము సిద్ధం లేము ఎట్టి పరిస్థితుల్లో. పరిహారం ఇచ్చే దాంట్లో ఏమైనా తేడాలు వచ్చినాయి, లేకపోతే అసలు భూములు ఇవ్వడానికి మీరు సిద్ధంగా లేరా? మేము భూములు ఇవ్వడానికే సిద్ధం లేమన్నా. 2 పంటలు పండే భూములు పచ్చడి పొలాల మీదకి వెళ్ళిపోతుంది. మాకు అసలు అది మాకు ఇష్టం లేదు. మేము భూములు పైసల సంబంధమే లేదు. మేము భూములు ఇవ్వము. అసలు భూములు ఇవ్వడానికి ఇష్టం లేవు. ఒకవేళ అంత పరిస్థితి ఉంటే భూమికి భూమి ఇచ్చి భూమి తీసుకోమని చెప్పండి. ఈ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాయి. మాకు ఇదంతా అన్యాయం జరుగుతుంది. మేము అయితే భూమి ఇచ్చే పరిస్థితి లేదు. అలైన్మెంట్ కూడా మార్చేటువంటి అవకాశం లేనట్టుగా కనబడుతుంది. ప్రభుత్వం ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రూట్ మ్యాప్ను కూడా వాళ్ళు సిద్ధం చేసుకోవడం జరిగింది. సో ఏ రకంగా ఉండబోతోంది మీ యొక్క నెక్స్ట్ ఉన్నటువంటి మీ కార్యాచరణ? ఏ విధంగా కార్యాచరణ ఎంతవరకైనా ప్రాణాలైనా ఇవ్వడానికైనా సిద్ధమున్నాను. భూమి అయితే వదులుకునే పరిస్థితి లేదు. భూమి పోయినాక మా ప్రాణానికి ఏమి మాకు ఉండాల్సిన పరిస్థితి కూడా ఏం లేదు. కోట్ల భూములు పోతున్నాయి. మేము దాని మీద ఆధారపడి బతుకుతున్నాము. భూమి పోతే మా ప్రాణం పోయినంత వెళ్ళాను. ప్రాణం పోయేదాకైనా పర్లేదు, కానీ మేమైతే భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేమన్నా. మేమైతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏమైనా మీకు ఏమైనా ఎస్యూరెన్స్ ఇవ్వడం జరిగిందా? మీకు ఏమైనా భరోసా ఇవ్వడం జరిగిందా? సో ఏ రకంగా వాళ్ళు ఒక పక్కన మీకు ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అయితే కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. సో ఏ విధంగా వాళ్ళని ఒప్పించేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు అలైన్మెంట్ మార్చడం కోసం? రాజగోపాల్ రెడ్డితో మనం మాట్లాడినామన్నా. మన చౌటుపల్లి అకారంలో మాట్లాడితే రాజగోపాల్ రెడ్డి గారు మాకు తీసుకెళ్తాను, ఎంతకాడికైనా పోరాడతాను, ఢిల్లీ దాకైనా పోతా అని చెప్పాడు. ఎక్కడికైనా పోరాడతా అని చెప్పాడు. ఒక హామీ అయితే ఇచ్చాడు. ఇక ఆయన మీద భరోసా ఉన్నది. మేము కూడా పోరాటం చేస్తున్నాం అన్న. ఎంతకాడికైనా సిద్ధమేది, ఎంతకాడికైనా చేస్తామన్నా. ప్రాణం పోయినా సరే మేమైతే భూమి పైసల గురించి అనే సమస్య లేదన్నా. భూమి అయితే ఇచ్చే పరిస్థితి లేదు. అది మీది ఎంత పోతా ఉంది? మీకు ఏమన్నా మార్పు చేయడం జరిగిందా అన్న? మాది 3 ఎకరాల భూమి పోతుందన్న. మాది చౌటుపల్లి మండలం, నేలపట్ల రెవెన్యూ, కుట్లగూడెం గ్రామము. మాది 3 ఎకరాల భూమి పోతుందన్న. పచ్చడి పొలము, 4 బోర్లు పోతున్నాయి. ఇవన్నీ పోతున్నాయి. మేము ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమయ్యే ముచ్చట్లేదన్న, ఇచ్చే ముచ్చట్లేదు. మీది ఎంత పోతుంది కాక? మీకు 10 ఎకరాల భూమి ఉంది. 10 ఎకరాలు సర్వేలు గ్రామ పంచాయతీ లింగవరగూడెం దాంట్లో 10 ఎకరాల భూమి ఉంది. 10 ఎకరాల భూమి నుంచి ఇట్లా క్రాస్గా 5 ఎకరాల భూమి కట్ అవుతుంది. చూసినాం, కొలిచి 5 ఎకరాలు మొత్తం పోతుంది. మళ్ళీ ఉన్నది కూడా అక్కర రాదు. ఎందుకంటే ఈ పక్క కొంత మిగిలి ఆ పక్క కొంత మిగతా మా అక్కడ వచ్చట్లేదు. అందుకు మేము ఏం చేసినామంటే మా దగ్గరికి నారాయణపురం మండలం వచ్చినాక 3 అలైన్మెంట్ చూపించారు. 3 ఒకటి కంకనాలగూడెం చూపించారు, తర్వాత మా ఊరు పక్క పొండి చూపించారు, ఇప్పుడు మధ్యాహ్నం మళ్ళీ చూపించారు. మేము ఊహించలేదు, అది పొద్దున్న కూడా ఊహించలేదు. ఇప్పుడు అది ఏంటంటే డివిసి పరిశ్రమకు ఆ రోడ్డు వంగింది, కొద్దిగా వంచి ఆని పరిశ్రమ కొరకు మమ్మల్ని మాది ఎంత అంటే మా భూములు చూస్తే ఇప్పుడు మీకు విచిత్రం. ఆ చేన్లు చూస్తే పత్తి చేన్లు, వరి చేన్లు,
ఆ మంచి రేగడి భూములు 1 ఎకరం 1,50,00,000 2 కోట్లు పోతుంది అక్కడ. ఇప్పుడు ఆడు 16 17 ఇస్తున్నట్టుండు అన్నాడట. మేము అడిగినా ఆయన దగ్గరికి పోలేదు. అందుకొరకే మా భూములు ఇవ్వం, సచ్చినా మా భూములు ఇవ్వం. మా భూములకు బాధ్యులు మేము కొనుక్కున్నాం. ఒక్కొక్కటి ₹1 కోటి పెట్టి కొన్న భూములు కూడా మా పక్క పొట్టి ఉన్నాయి. మా రైతులు 1 ఎకరం 2 ఎకరాలు మొత్తం అంతా ఎక్కువ రైతులు కొనలేడు కదా, అది కూడా పోతుంది. ఇప్పుడు మా పక్క పొంటి ఒక రైతుది 6 ఎకరాలు, నా గెట్టు పక్క పొంటే ఒక రైతు 6 ఎకరాలు. అయితే ఇంకా పైకి వచ్చిన తర్వాత మా మధ్యనారాయణ రెడ్డి అని ఒక 100 ఎకరాలు దానం ఇచ్చిండు. ఒక 20 కుటుంబాలకు దానం ఇచ్చిండు పక్క పొంటి. 20 ఎకరాలు మొత్తం నడవంగా ఆ 20 మంది రైతులది 100 ఎకరాలు నడవంగానే ఇటు పక్క కక్కెర్రాదు అటు పక్క కక్కెర్రాదు. వాళ్ళు కూలి చేసుకున్న బతుకులు రైతులు. అందుకొరకే ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇచ్చే ముచ్చట్లేదు. మీరు ఎంత దానికి వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం కూడా మీ సంబంధించిన అంశాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ఆస్కారం లేనట్టుగానే ప్రవర్తిస్తున్నటువంటి తీరు కనబడతా ఉన్నది. ఏం చేయబోతా ఉన్నారు? దీన్ని ఏదైతే వాళ్ళు అలైన్మెంట్ చేశారో ఆ సంబంధించినటువంటి భూములను తీసుకోవడానికి కోసం ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైపోయింది. అవును, సిద్ధమైంది. నిన్న రాజగోపాల్ రెడ్డి కూడా కలిసిన మేము నారాయణపురంలో మీటింగ్ పెట్టి ఆయన ఏమంటుండంటే మీరందరూ ఉండండి, దాన్ని మార్చే ఏర్పాటు చేస్తా, మీరందరూ ఐకమత్యంగా ఉండమని చెప్పిపోయిండు. మేము చెప్పిన ఎమ్మెల్యేలు ఏది చెప్పినా కానీ మేమైతే భూములు ఇవ్వము. సచ్చితే సావని. మరి మాకెందుకు ఇంకా భూమి పోయినాక 10 ఎకరాల భూమి పోయినాక నా మొత్తం పోయినాక ఆ పక్కకి ఈ పక్క మీద ఏం చేసుకోను? మా పిల్లలు ఎక్కడ పోవాలి? పెళ్ళిళ్ళు ఎక్కడ పోవాలి? అలా పెళ్ళిళ్ళు చేయాలంటే ఇప్పుడు ఊకే అవుతుందా? కోట్ల మీద అవుతుంది. ఈడ ఉన్న వాళ్ళు మంచిగా నిమ్మలంగానే చేసుకుంటారు. మాకు ఎక్కడికి వెళ్ళి వస్తాయి డబ్బులు? వ్యవసాయం చేసుకుంటే డబ్బులు మిగులుతాయా ఏమన్నా? అట్లా ఆడికాడికి వెళ్ళి తీసుకొని బతిలో మేము మమ్మల్ని ఇబ్బంది పెడితే ఎట్లుంటుంది? అందుకొరకే మేము భూములు ఇవ్వం, ఎట్టి పరిస్థితులు ఇవ్వము. గవర్నమెంట్ వస్తే మమ్మల్ని పాతి పెట్టి పోసుకొని పోని, అంతకాడికి మేము త్యాగం చేస్తాం. ఏమి ఊకోము. మాకెందుకు ఇంకా పోయినాక ఆయన పైసలు కట్టిస్తే భూమి దొరుకుతుంది ఏమన్నా? లేకుంటే మా భూమి మాకు ఎంత పోతుందో అంత భూమి ఇస్తే మేము ఇస్తాం. మీది ఎంత పోతుంది బాబాయ్? ఎక్కడ మీది? మా చౌటుపల్లి గ్రామం, చౌటుపల్లినే ల్యాండ్ ఉందండి మాకు వచ్చేసి మా యాదవ్ కుటుంబం. మాది ఒక 70 ఎకరాలు పోతుంది. 70 రింగ్ పడుతుంది. చౌటుపల్లి నుంచి ఒక 30 మీటర్ల నుంచి 40 మీటర్ల రోడ్డుకి ఆ రోడ్డు వేస్తుంది. ఇప్పటి వరకు దీవీస్ కంపెనీ అవతల సర్వే చేసారు. ఫస్ట్ 28 కిలోమీటర్లు మాకు తీసుకొచ్చి పెట్టారు. అంతకుముందుకు మాత్రం దీవీస్ అవతలు ఉండే. ఆ దీవీస్ కంపెనీ పుణ్యమో శ్రీ కంపెనీ పుణ్యమో మా రైతులను నాశనం చేయడానికి తలిచారు. అది ఫస్ట్ ఉన్నది అలాట్మెంటు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రీజనల్ రింగ్ రోడ్లో డంబేల్ రింగ్ రాలేదు. 78 ఎకరాలు వచ్చింది. ఈ పక్క మొత్తంలో 78 ఎకరాలు వచ్చింది. అప్పుడు మాకు కాస్త కొత్త మిగులుతుండే. నాది 4 ఎకరాల భూమి. గత సర్కారులో అలైన్మెంట్ చేసింది అనుకున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి అలైన్మెంట్ వేరే దగ్గర నుంచి తీసారా? అక్కడ ఉన్న అలైన్మెంట్ను క్యాన్సిల్ చేసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి యువతలకి వేసేసి దీవిస్ కంపెనీ పుణ్యం అని చెప్పేసి మాకు అలైన్మెంట్ మార్చి చౌటుప్పల్కి ఒక పర్లాంగు కిలోమీటర్ల ఈ పక్క హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంది. ఆ పక్కంగా రైతుల పొలాలు ఉన్నాయి. రైతు పొలాల 70 ఎకరాలు మా యాదవ్ కుటుంబం కమ్యూనికేషన్ సంబంధించిన భూమి మొత్తం త్రిపులార్లోనే డంబేల్ రింగ్లో పోతుంది సార్. దానికోసం మేము ఇందిరా పార్క్లో కూడా ధర్నా చేయడం జరిగింది. ఆర్టీఓ ఆఫీస్లో కూడా ధర్నా చేయడం జరిగింది. ఒక 2 సంవత్సరాల నుంచి ఉండి కంటిన్యూగా అల్పు లేకుండా పోరాటం చేస్తున్నాము. ఢిల్లీ గడ్కరీ దగ్గర కూడా పోయి వచ్చినాము. ముఖ్యమంత్రులు కానీ మినిస్టర్లు కానీ చెప్పేది చెప్తున్నారు. అక్కడికి వచ్చేసరికి బ్రేక్ అయిపోతున్నారు. ఏం అర్థం కాదు. వాణిస్తురు పోయినప్పుడు నేను మాట్లాడతా చేస్తా అని ఆఖరికి వచ్చేసరికి మళ్ళీ ఎక్కడున్నారో గొంగడంటే అక్కడే ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు పోతున్నారు. మళ్ళీ కొత్తగా అలాట్మెంట్ మార్చామని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి ఈరోజు సర్వే నెంబర్ లేచి హెచ్ఎండిఏకి వచ్చి అభ్యంతరాలు చెప్పమని అంటారు. ఇది ఏ లెక్కల వరకు మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేవని చెప్పేసి 2 నుంచి 3 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము. మీకు 18 లక్షల నుంచి 36 లక్షల వరకు ఇస్తానని ఆర్డీఓ చెప్తాడు. ఆర్డీఓ దగ్గరికి పోతే మీకు చాలా డబ్బులు వస్తాయి, నేను ఇస్తా, మీరు ఈ ఉన్నాయి అయితే తీసుకోరి అని మాట్లాడతాడు. మేము ఎక్కడైనా గెజిట్ ఎక్కడ వచ్చినా కానీ ఆ గెజిట్ని కూడా మేము ఎక్కడ స్వాగతించలేదు. దాన్ని బైకాట్ చేసినాం, ధర్నా చేసినాము. అన్ని విధంగా దీన్ని మాత్రం తిరుమల రీజనల్ రింగ్ రోడ్ మాత్రం ఆపడానికే మేము ముందుకు పోతున్నాము. ఈ హెచ్ఎండి ఆఫీస్కి వచ్చింది కూడా అంటే మాకు భూమి ఇవ్వము, భూమి నీకు అంతగా తీసుకోవాలంటే మా డిమాండ్లు ఇవి ఉన్నాయి. భూమికి భూమి ఇవ్వాలి, భూమికి భూమి ఇవ్వాలి, భూమికి పోలింగ్ ల్యాండ్ ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి. అది ఏది కూడా పట్టించుకోకుండా గవర్నమెంట్ రైతులను ముంచుకొని పోతే మేము ఎట్లా బతాం? పిల్లలతో నాకు ఆడపిల్లకు ఎకరం భూమి రాసి ఇచ్చినాం. మా నాన్నగారికి నాకు వచ్చిందే 4 ఎకరాలు. ఉన్న 4 ఎకరాలు పోతే నేను ఎక్కడ పోవాలి? ఆఖరికి వచ్చే వరకు మా పిల్లలు కూడా వచ్చి మా ఇంటి మీద పడే పరిస్థితి అయింది. అందుకని ఈ భూమి ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము. ఇది ఎక్కడి వరకైనా తీసుకెళ్ళడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాము. నా పేరు శేఖర్ రెడ్డి, మాది యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం సర్వేల్ రెవెన్యూ గ్రామం. ట్రిపుల్ అనేది మొన్న 29 తారీఖు ఇచ్చినటువంటి అలైన్మెంట్లో మరి సర్వే నెంబర్లు చూసిన తర్వాత రైతులు తీవ్ర మనోవేదంతో
మరి ఇలా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి త్రిబుల్ అనేది రైతులని, పేద మధ్యతరగతి సన్నకారు చిన్నకారు రైతులని ఇబ్బంది పెట్టి ఇలా బడా పారిశ్రామికవేత్తలని కాపాడడానికి వేస్తున్నటువంటి త్రిబుల్ ఓఆర్ఆర్ నుంచి 40 కిలోమీటర్లు, మిగతా చోట్లంతా 40 కిలోమీటర్లు తీసుకొచ్చి చౌటుప్పల్, నారాయణపురం మండలాలలో 28-30 కిలోమీటర్ల దూరాన్ని తీసుకొస్తున్నారు. దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. మా భూములు ఇవ్వమని చెప్తున్నాం. ప్రాణాలు పోయినా సరే కానీ మా భూములు ఇవ్వమని చెప్పి రైతులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. త్రిబుల్ ఆగేంత వరకు కూడా ప్రభుత్వాన్ని వెనక నిడతామని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎమ్మెల్యేలు కమిషన్లకు కకృతిపడి వాళ్ళ ఉన్నటువంటి ఫామ్ హౌస్లు కానీ, వాళ్ళ ఉన్నటువంటి భూములు కానీ, కంపెనీలు కానీ, దివిస్ కంపెనీకి తొత్తుగా మారినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రి, ముఖ్యమంత్రి కూడా వీళ్ళు ఎక్కడ కూర్చొని అలైన్మెంట్ చేసిరని అడుగుతా ఉన్నాం. వారి ఇష్టానుసారంగా వాళ్ళు మరుచుకుంటా ఉన్నారు. పేద ప్రజల పొట్టా కొడతా ఉన్నారు. 10 ఎకరం, 10 ఎకరం ఎకరం ఉన్నటువంటి రైతులు గుంజుకుంటా ఉన్నారు. కనుక ఇప్పటికైనా ప్రాణం పోయినా సరే త్రిబుల్ కు భూమి ఇచ్చేయాలని తెగేసి చెప్తా ఉన్నాం. ఎమ్మెల్యేలు కూడా ఎమ్మటి అసెంబ్లీ మాట్లాడకపోతే ఏ ఒక్క ఎమ్మెల్యేని కూడా భూమి పోతున్న త్రిబుల్ రైతులు భూమి పోతున్నాడు. పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యేని కూడా తిరగనివ్వని చెప్తున్నాం. ఇప్పుడు కూడా రేపు జరగబోయే కార్యాచరణ కూడా చెప్తున్నాం. సీఎం గారు ఇల్లు ముట్టడిస్తాం. ఎంతమంది పోలీస్ వ్యవస్థను ముందర పెట్టుకున్నా పేద ప్రజల ప్రాణం అయిన తర్వాత కూడా మేము పోలీస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. నితిన్ గడ్కర్ని కూడా కలవడం జరిగింది కదా, సో అప్పుడు కూడా ఎట్లాంటి చర్యలు? ఎన్నిసార్లు కేంద్ర మంత్రి కలిసినా వీళ్ళు కమిషన్ల కొరకు కకృతి పడతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం భారత్ మాల నుంచి తొలగించడం కూడా జరిగింది. అది ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ల కొరకు కకృతి పడతా ఉన్నది. సో మొత్తానికి అయితే మాత్రం ఆ త్రిబుల్ లో భూములు కోల్పోతున్నటువంటి రైతులంతా కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితి అయితే కనబడతా ఉంది. హెచ్ఎండిఏ ఆ కార్యాలయం దగ్గర కూడా వాళ్ళ ఎంత నిరసన వ్యక్తం చేస్తారు. మా ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు, మా ప్రాణాలు తీసినా పర్వాలేదు, కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మా భూములని మేము వెనక్కి తీసుకున్న మా భూములు మాకు కావాలి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కనుక ఈ నిర్ణయం కనుక తీసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడికి పాల్పడతాం. ఖచ్చితంగా కూడా మేము ప్రభుత్వం పైన పోరాడతాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం కూడా ఈ సంబంధించినటువంటి భూములపైన ఈ అలైన్మెంట్లు మార్చాలని చెప్పేసి కూడా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయకపోయినట్టయితే రానున్నటువంటి రోజులలో ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున కూడా మేము యుద్ధం చేస్తామన్నటువంటి ఆ ప్రకటన సైతం ఇక్కడ ఉన్నటువంటి భూములు కోల్పోతా ఉన్నటువంటి రైతులంతా కూడా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. సో చూస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గరకు వచ్చి ఓఆర్ఆర్ నుండి NHI 65 రహదారికి 28 కిలోమీటర్ల త్రిబుల్ అలైన్మెంట్ చేయడం అన్యాయం అంటూ కూడా భూ నిర్వాసితుల ఐక్యవేదిక ఆ చౌటుప్పలతో పాటు సంస్థ నారాయణపూర్ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా రైతులంతా పెద్ద ఎత్తున కూడా వందలాది సంబంధించినటువంటి రైతులంతా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితి అయితే కనపడతా ఉన్నది. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న అది మాకు త్రిబుల్ మాకు వద్దు. ఆల్రెడీ పాత అలైన్మెంట్ ఉన్నది కాకుండా కొత్త అలైన్మెంట్ సొంత రాజకీయాల కోసం చేస్తున్న దురుద్దేశము. దీనివల్ల ఎంతో మంది రైతులు నష్టపోతున్నారు. మాకు 3 ఎకరా ఒక్కొక్క పంట 3 సార్లు ఒక లైఫ్ లాంగ్ వచ్చే పంటని వీడిచ్చే ముష్టి కోసం మేము వదులుకోము. మా పంట మాకు కావాలా, త్రిబుల్ వద్దు. త్రిబుల్ పాత ఎలిమెంట్ ఏది ఉందో దాని ప్రకారం బొమ్మనండి. సొంత రాజకీయాల కోసం, సొంత లబ్ధి కోసం చేస్తున్న భూదోపిడి. బ్రిటిష్ కంపెనీ కోసము, డివిసి కంపెనీ అన్న సొంత అన్నతమ్ముల కోసం, ఆంధ్ర పాలకుల కోసం, ఆ ఫిలిం ఇండస్ట్రీలో ల్యాండ్ల కోసం చేస్తున్న దురుద్దేశంతో అలైన్మెంట్ చేంజ్ చేసిండు. అలైన్మెంట్ లో కూడా ఎవరికి సరిగ్గా ఏమి ఇవ్వలేదు. నష్టపరిహారం మాకొద్దు, మా ల్యాండ్లు మాకు కావాలా. లేదు అట్లీస్ట్ ఒక ల్యాండ్ సర్వే చేసేటప్పుడు ఇల్లు కొన్నప్పుడు ల్యాండ్ సర్వేని చెప్తారు పలానా చోట్ల ఇల్లు ఇట్లా ఉందని చెప్పేసి. ఏ సర్వే మాకు అప్డేట్ లేదు, ఏం లేదు. మండల ఆఫీస్ లో కూర్చొని డైరెక్ట్ గా నువ్వు చేస్తా అంటే వర్కౌట్ కాదు. మేము త్రిబుల్ ఎప్పటి నుంచో రద్దు చేయమనుకున్నాము. మాకు త్రిబుల్ వద్దు. ఉన్న రోడ్లు మంచిగా చేస్తే చాలు. ఆ వికారాబాద్ జోన్ లో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, అవే రోడ్లు, అవే మట్టి రోడ్లు. అవి చేయకుండా ఇవి చేస్తా అంటే ఎందుకు? వద్దు, మాకొద్దు. సొంత కంపెనీ లాభం కోసం చేసే మాకొద్దు. మా పంటలు మాకు కావాలి. రేపు పొద్దున్న పంట ఉంటేనే మనిషి బతుకుతాడు. వాస్ నువ్వు అగ్రికల్చర్ మొత్తం తీసేస్తా అంటే ఎట్లా? నువ్వు అగ్రికల్చర్ ఉండాలా, అగ్రికల్చర్ లేకపోతే ఏం కాదు. మీరు ఎంత పోతా ఉంది? మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మాది నారాయణపురం మండలం లింగవారిగూడెం మాది సొంత ఊరు. ఎందుకంటే మాది దాదాపైన మెయిన్ రోడ్డుకు 1 కోటి రూపాయల పైన, 1,20,00,000 భూమికి 1,20,00,000 ఖచ్చితంగా వస్తాయి. మాకు ఎంత ఇస్తాను అనలేదు. ఇంకా మాకు వారం డిక్లేర్ కాలేదు. మాకు డిక్లేర్ కాలే. ఇంకా డిక్లేర్ అయినా మేము వదలం భూమి. ఎందుకు వదులుతాం? మా భూమి మా తాతల ముత్తాతల నాడు సంపాదించిన భూమి. ఇప్పుడు కాదు, తరంలో ఒక దాదాపు 100 సంవత్సరాల నుంచి వస్తున్న వాస్తు ప్రకారం వస్తున్న భూమి. కనీసం ఏంటంటే మా పరిస్థితి కాదు, వేరేల పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకోరంటే ఒకరికి 2 ఎకరాలు ఉంది, ఆయనకు 2 ఆడపిల్లలు, చెరవ ఎకరం ఇస్తాని పెళ్లి ఖాయం చేసిండు. పెళ్లి ఓకే అయిపోయింది. అయిపోయినాక వాళ్ళకెళ్ళి త్రిబుల్ వస్తుంటే ఆయన ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎట్లా బతకాలి, వాళ్ళ బతికేంది, వాళ్ళ పరిస్థితి ఏంది?
గవర్నమెంట్కి ఏమైనా చిత్తశుద్ధి ఉందా? గవర్నమెంట్ ఏమన్నా న్యాయం ఉందా? కనీసం నైటే రాత్రి 12 గంటలకు సరి నెంబర్లు అలాట్ చేసి వదిలిపెట్టిర్రు. సరి నెంబర్లు ఓలయ్య భూమి చేసిర్రు, ఓ నబ్బాయి భూమి చేసిర్రు. మేము సంపాదించుకున్న భూములు మేము ఇయ్యము, మాకు అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మాకు అన్ని రూట్లల్లో ఔటర్ రింగ్ రోడ్డుకు కనీసం 45 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల దూరం చేసిర్రు. మా దగ్గరకు వచ్చేవరకల్లా 25 కిలోమీటర్లు ఎట్లా ఉంటుంది? ఏ రకంగా ఉంటుంది? ఏ నాయకుడు డబ్బులు తీసుకురు, ఏ రాజకీయ నాయకుడు డబ్బులు లబ్ధి పొందిండ్రు? అది అవసరం మాకు ఫస్ట్ ముందు కావాలి. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ దృష్టి కానీ మరో పక్కన కేంద్రంలో ఉన్నటువంటి నితిన్ గడ్కరీ, సో వాళ్ళ దగ్గరికి ఏమైనా మీ అంశాన్ని తీసుకెళ్లడం జరిగింది, వాళ్ళు ఏం సమాధానం? దక్షిణ భాగం వాళ్ళు మాకు మొన్ననే అలాట్మెంట్ వచ్చింది, వారం రోజులు అవుతుంది. ఉత్తర వాళ్ళు వెళ్ళిర్రు, గడ్కరీ దగ్గరికి వెళ్ళిర్రు, అక్కడేం స్పందన లేదు, ఇంకా రాలేదు. మేము ఇక్కడ కాకుండా మా ప్రాణాలైనా నడిపిస్తాం కానీ మేము భూములు మాత్రం ఇవ్వము. ఎందుకంటే లాఠీలకు భయపడవలసిన మా ఆస్తులు మేము ఎవరు సొమ్ము కొడతలేము, ఎవరి ఇంట్లోకి వెళ్ళి గుంజు కొట్టలేము. మేము మా ల్యాండ్ మా సొంతం, మాకు ఎన్నర సొంతం వస్తుంది. మాది పొరంబోకు కాదు, అసైన్మెంట్ ల్యాండ్ కాదు. ఇవన్నీ కూడా దరఖాస్తులు ఉన్నాయి కదా, ఏంది ఇది? ఇప్పుడు ఇవి అన్ని రాసిండ్రు కదా, ఏంటిది ఇక్కడ దానికి ఎందుకు వచ్చి ఎవరికి ఇస్తా ఉన్నారు? వచ్చేసి హెచ్ఎండి డిప్యూటీ కలెక్టర్ కి ఇవ్వమన్నారు. ఇది ఎక్కడ కలెక్టర్ ఆఫీస్ లో చెప్పారు, మండల ఆఫీస్ లో. ఎవరైనా సరే ఇలాంటి అప్లికేషన్లు లోకల్ మండల ఆఫీస్ లో తీసుకోవాలి. కానీ ఏదో 20-50 కిలోమీటర్ ఊర్లో నుంచి రైతులు వదిలేసి పంట పొలాలు వదిలేసి వీడికి వచ్చి నించుంటే, వీడికి వచ్చి ఆఫీసర్ లేడు, సాయంత్రం 3 గంటల తర్వాత ఇస్తా అంటే అప్పటి వరకు వీళ్ళందరూ ఏం చేయాలా? అన్ని వేలకి అంత దూరం నుంచి వచ్చిర్రు, వాళ్ళ పనులు వదులుకొని వచ్చి. ఇది కరెక్ట్ క్రాప్ సీజన్. ఇలాంటి టైంలో ఇలాంటి పనికి మాలిన డిసిషన్లు తీసుకుంటే ఎవరు నష్టపోతారు చెప్పండి? మీరే చెప్పాలా? ఈ అప్లికేషన్లు తీసుకొని మాకు వచ్చేది ఏం లేదు, ఇవన్నీ తీసుకొని జస్ట్ టైం పాస్ చేసి దోసుకోవడం తప్ప ఇంకేమి లేదు. మా భూములు మాకు కావాలా, మాకు నష్టపరిహారం. బాబాయ్ నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఎక్కడి నుంచి వచ్చినావు? మొత్తం ఎంతమంది రైతులు వచ్చినావు? ఏం చెప్పదలుచుకున్నారు హెచ్ఎండి? మాది భువనగిరి మండలం రాయగిరి గ్రామము. మా గ్రామం నుంచి 50 మంది రైతులం వచ్చినాము. మా గతంలోనే 163 హైవేకి ఇచ్చినాము, కాళేశ్వరం కాలువలకు ఇచ్చినాము, హైటెన్స్ వైర్లకు ఇచ్చినాము. మా నుంచి వైటీడే డెవలప్మెంట్ కూడా మా రాగిరి నుంచే మొదలైంది, అక్కడ నుంచే తీసుకున్నారు. మేము అనేక పర్యాలు మా భూములు కోల్పోయినాము. RRR కోసం ఇప్పుడు భూములు ఇస్తానికి మా గ్రామం నుంచి ఎలాంటి ఏ ఒక్క రైతు కూడా సిద్ధంగా లేరు. ఎంతటి వరకు అయినా సరే మా ప్రాణాలు పోయేంత వరకు, మా ప్రాణాలు తెగిచేయైనా కూడా మా భూములను మేము కాపాడుకుంటాం. ఎందుకంటే ప్రభుత్వానికి ఎన్నో పర్యాలు మేము భూములు ఇచ్చినాం, మరొకసారి తీసుకోవడం, ఒకే రైతు నుంచి పదే ఒకే గ్రామం నుంచి పదే తీసుకోవడం సరైన కాదు. మా గ్రామం భువనగిరి మున్సిపాలిటీలో విలీనమైంది. మున్సిపాలిటీ మధ్య నుంచి పోతుందని మున్సిపాలిటీ తీర్మానం కూడా చేసినాము. గతంలో మాకు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎంపీ కోమటిరెడ్డి కానీ అనిల్ కుమార్, మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ కానీ అందరూ అన్నారు ఈ రోడ్ అక్రమం, మేము అధికారంలోకి వస్తే మారుస్తామని చెప్పినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైందా అంటే కాలు పెట్టి దాంతో మమ్మల్ని కనీసం అపార్ట్మెంట్ కూడా బయటకు నెట్టేస్తున్నారు. గతంలో ప్రియాంక గాంధీ కూడా ఎన్నికల టైంలో మా భువనగిరి బహిరంగ సభలో RRR రోడ్ అనేది అక్రమంగా వస్తున్నది, మా ప్రభుత్వం వస్తే మారుస్తామని మాట ఇచ్చినారు. వాళ్ళు కూడా మాట తప్పుతున్నారు. మేము ఢిల్లీ పోయి కూడా చెప్పినాము, ఢిల్లీలో కూడా గడ్కరీ గారు కలిసినాము. నితిన్ గడ్కరీ గారు కలిసినప్పుడు కూడా అలాట్మెంట్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం, డబ్బులు ఇచ్చేది మేము. ఓఆర్ఆర్ హెచ్ఎండే పరిధిలో కాకుండా ఓఆర్ఆర్ నుంచి 40-50 కిలోమీటర్ దూరం తర్వాతనే మేము RRR నిర్మిస్తున్నామని చెప్పినారు. కానీ వాళ్ళు చెప్పిన మాట మాత్రం ఓఆర్ఆర్ నుంచి 45-50 కిలోమీటర్ అంటారు, చేసే అలాట్మెంట్ మాత్రం ఓఆర్ఆర్ నుంచి 30 కిలోమీటర్లనే అలాట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన గెజిట్ లో కూడా, మీకు గెజిట్ చూపిస్తాం మీ మీడియా వారికి, గెజిట్ లో కూడా పచ్చటి పొలాలను మొత్తము డ్రై ఏరియా అని రాసినారు. ఇది మీరు గమనించాలి మీడియా వాళ్ళందరూ, దయచేసి మీడియా వాళ్ళందరూ గమనించి ఈ ప్రభుత్వాలు ఎట్లా మోసం చేస్తున్నాయి రైతులను అనేది చూడండి. ఈ ఏరియాలో ఉన్న పొలాలు సర్వే నెంబర్లు మొత్తము మీరు జూమ్ చేసి తీసుకోండి, డ్రై ఏరియా అని రాసినారు. అన్ని ఏ ఒక్కటి కూడా పచ్చడి పొలాలని రాయలేదు. మా పొలాలన్నంట డ్రై ఏరియాలంట. మేము వ్యవసాయం చేసుకొని పచ్చడి పంట పండించి దేశానికి అన్నం పెట్టే రైతులు మేము. మా భూములను డ్రై ఏరియా, మా పొరంబొక్కు భూములు డ్రై ఏరియా, రౌతు ఏరియాలని మా అన్ని భూములను ఇట్లా తప్పుడు ప్రచారాలు ఇస్తూ మమ్మల్ని తప్పుదారు పట్టించే విధంగా చేస్తున్నారు. కానీ మాది అన్ని పచ్చడి పొలాలు, సంవత్సరాలు 2 మేము పూర్తిగా వ్యవసాయం పైన ఆధారపడే కుటుంబాలు, మాకు ఇంకో ఆధారాలు అన్నట్టు ఏమి లేవు. మేము దేశానికి అన్నం పెట్టే రైతులమే తప్ప దేశాన్ని దోచుకునే నాయకులం కాము. ఇప్పుడు కూడా మేము బహిరంగంగా చెప్తున్నా, దేశానికి అన్నం పెట్టే రైతులం మేము, దేశాన్ని దోచుకునే నాయకులు కాదు. రాజకీయ నాయకులు మొత్తం పూర్తిగా రైతులను అన్యాయం చేస్తూ దేశాన్ని దోచుకుంటున్నారు. అప్పుల రాష్ట్రమే అని అంటున్నాడు. ఇప్పుడు ఎడికెళ్ళిస్తాడు ఈ భూములకు రేటు? బహిరంగ రేటు హెచ్ఎండి వాళ్ళు బహిరంగ రేటు వేసుకొని కోట్లలో అమ్ముతున్నారు భూములను.
రైతులకు మాత్రం ప్రభుత్వ భూమి ప్రభుత్వ రేటు 2 లక్షలు 3 లక్షలు ఇస్తాని మాకు బహిరంగంగా మాకు ఆర్డీఓలతోటి ఎంఆర్ఓలతోటి నోటీసులు పంపిస్తున్నారు. వీళ్ళు హెచ్ఎండిఏ వాళ్ళు ఏది టెండర్లు వేస్తున్నాము అది అని 100 ఎకరంగా 100 కోట్లు అమ్ముతున్నారు. కోకపేటలో 100 కోట్లకి ఎకరం అమ్మిండు. మా భూములకు ఎందుకు 2 లక్షలకు ఇస్తున్నారు? ఏ ఒక్క రాజకీయ నాయకుడిని చౌటుప్పల్ నుంచి కానీ సంగారెడ్డి వారు కానీ త్రిపుల్ మొత్తంలో ఏ ఒక్క రాజకీయ భూమి కూడా టచ్ కాలేదా? ఒక్క రాజకీయ నాయకుని భూమి ఒక గుంట పోవట్లేదు. అంటే వీళ్ళందరూ కూర్చొని కుమ్మక్కయి రైతుల భూములు పోయేటట్టు అలాట్మెంట్ చేంజ్ చేసుకొని అందరూ మాకు రైతులకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి త్రిపుల్ ఎట్టు పరిస్థితుల్లో త్రిపుల్ కు భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. మా రాయిలో గతం ఇప్పుడు ముగ్గురు రైతులు చనిపోయారు గుండెపోటుతోటి. ఇంకా ఎంతమందికైనా ప్రాణాలు ఇస్తాం కానీ భూమి మాత్రం త్రిపుల్ కు ఇచ్చే ప్రసక్తే లేదు. మాది గజ్వేల్ నియోజకవర్గము. అయితే గతంలో కూడా కాళేశ్వరం నుంచి పెద్ద ఎత్తున కాలువ తీసుకొచ్చిండు గజ్వేల్ నియోజకవర్గంలో. మరి గజ్వేల్ చుట్టూ కూడా రింగ్ రోడ్ ఉన్నది. మరి అదే విధంగా సంగారెడ్డి నుంచి సౌటుపల్ వరకు 161 రోడ్ ఉన్నది. ఇప్పుడు ఉన్న త్రిపుల్ కు ఈ 161 రోడ్డుకు ఒక్కోతన 1/2 కిలోమీటరు ఒక్కోతన అందులోనే కలిసిపోయింది మొత్తం. మేము పలుసార్లు రాజకీయ నాయకులు కానీ వివిధ శాఖల అధికారులకు కానీ కలెక్టర్లకు కానీ ఆర్డీఓలకు కానీ అందరికీ మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. అయినా పట్టించుకోకుండా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము వాళ్ళ ప్రలోభాల వాళ్ళ బిజినెస్ కోసమే రింగ్ రోడ్ వేయడం జరుగుతుంది. ఒకసారి రీసర్వే చేస్తే మళ్ళీ తెలిసిపోతుంది. గజ్వేల్ చుట్టూ రింగ్ రోడ్డు, ఆ గజ్వేల్ చుట్టూ రింగ్ రోడ్డుకు ఈ రింగ్ రోడ్డుకు ఒక 1/2 కిలోమీటర్ కూడా లేదండి, 100 మీటర్ల దూరం ఉంటుంది. గజ్వేల్ చుట్టూ 4 రింగులు ఉన్నాయి. మరి మా గ్రామం చేపర్తి మరకుకు మండలము, అక్కడ కెనాల్ తీసుకుపోయినాడు మా ఊరు నుంచి. పెద్ద ఎత్తున కెనాల్ పోయినది. అదే చిన్న కాలువలకు భూములు పోయినాయి, సొరంగాలు పోయి పేలైంది. మరి ఇంకా భూములు పోతే మా పిల్లల జల్లంతా మేము ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం ఉన్నది. మేము ఢిల్లీ దాకా కూడా పోయినాము. ఇక్కడ నుంచి పలు అధికారుల దగ్గరికి కోమరెడ్డి వెంకరెడ్డి దాకా పోయినాము. సంగారెడ్డి నుంచి సౌటుపల్లకు 161 రోడ్ ఉన్నది. ఆ రోడ్డు వెడల్పు చేసుకుంటే గవర్నమెంట్ కూడా కొన్ని కోట్ల ఆదాయము తగ్గుతుంది, పెట్టుబడి తగ్గుతుంది. ఎందుకంటే సౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 161 రోడ్ ఉన్నది. కాబట్టి ఈ గజ్వేల్ నియోజకవర్గంలో రింగ్ రోడ్డు, మళ్ళీ అక్కడనే కాళేశ్వరం నుంచి పెద్ద కెనాలు, మళ్ళా పిల్ల కాలువలు, సొరంగాలు పేలైనాయి మా చేపర్తి గ్రామంలో మరకుకు మండలంలో. మరి దయచేసి ఎందరి అధికారుల దగ్గరికి పోయినా వారు ఎవరేం పట్టించుకోకుండా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము వాళ్ళ బిజినెస్ల కోట్లము వాళ్ళు సింగపూర్ ఆస్ట్రేలియా ఆ బిజినెస్లు ఎదగాలని ఏ ఒక్క రైతు బాగుపడే పనులు కావు అవి. ఒకసారి రీసర్వే చేపియండి. ఏ ఒక్క నాయకుని కూడా గుంట భూమి పోతలేదు, ఓ ఆర్టీఓది పోతలేదు, ఓ తహసీల్దార్ది పోతలేదు, ఓ రాజకీయ ఓ ఎమ్మెల్యేది పోవట్లేదు. అందుకని పెద్ద ఎత్తున మేము పిల్ల జిల్లా అంతా ఒక మందులో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కానీ వివిధ సంఘాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ దాన్ని గమనించి ఒకవేళ 161 రోడ్డు ఇట్లా ఆ రోడ్డుని వెడల్పు చేస్తే సౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు ఆ రోడ్డుని వెడల్పు చేస్తే గవర్నమెంట్ కూడా సగం భారం తగ్గుతుంది, సగం పెట్టుబడి తగ్గుతుంది. కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల కూటిగా చేసినారు. ఒక ఊరికి కూడా వాటర్ పోయింది లేదు. కాళేశ్వరం నుంచి ప్రాజెక్టులు కట్టి మరి రైతుల పొట్ట కొడితే ఉసురు తలిగిపోతారు మరి రాజకీయ నాయకులు. మీరేం చెప్తారు? గతంలో రాయిర్లో జరిగిన ధర్నాకు మన తొలగులు రఘువన్న కూడా వచ్చి ఒకసారి లైవ్ కూడా 300 మందితోటి రాయిని దిగ్బంధం చేసి సర్వే చేస్తే కూడా మేము రైతులను వ్యతిరేకించి పోలీసులను వ్యతిరేకించి పోరాడి రోడ్ల మీద పడుకొని మేము జైలు పాలైనాం తప్ప భూములకు సర్వే మాత్రం రానేలేదు. ఇప్పటి కూడా రాయిలో ఎట్టు పరిస్థితుల్లో ప్రాణాలు పోయినా సరే మేము భూమి మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదు. మీరేమంటా ఉన్నారు? అలైన్మెంట్ మార్చాలంటున్నారా, నష్టపరిహారం పెంచాలంటా ఉన్నారా? సో మాది యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ చౌటుప్పల మండలం. మాది చిన్నకొండూరు రెవెన్యూ పరిధిలో మా యొక్క భూములు మేము కోల్పోతున్నాం. త్రిపుల్ హెచ్ఎండి ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆంధ్రజ్యోతి పేపర్లో మొన్న. అయితే మేము గత 2 సంవత్సరాల నుండి కూడా ఈ ఉత్తర భాగము అలైన్మెంట్ స్టార్ట్ చేసినప్పటి కూడా మేము ఢిల్లీ వరకు పోవడం జరిగింది. ఈ యొక్క త్రిపుల్ అనేది మాకు అవసరం లేదు. ఈ అలైన్మెంట్ హెచ్ఎండిఏ పరిధి లోపల నుండి పోతుంది, విలువైన భూములు ఉన్నాయి, హెచ్ఎండి అవతల నుండి పోవాలి, ఈ అలైన్మెంట్ మార్చాలనేసి ఎన్నోసార్లు మేము కోరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది, కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది, నితిన్ గడ్కరీకి కూడా మేము లెటర్లు ఇవ్వడం జరిగింది. అయ్యా ఈ హెచ్ఎండిఏ పరిధిలో
విలువైన భూములు విలువైన మున్సిపాలిటీలను విడదీసుకుంటా ఈ యొక్క త్రిబుల్ అలైన్మెంట్ అనేది ఉన్నది. కాబట్టి హెచ్ఎండి అవతల నుండి పోవాలని కోరుతున్నాము. అదేవిధంగా ఇంకొకటి డిమాండ్ కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నాము. దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీకి మన ఈ యొక్క త్రిబుల్ రోడ్ అనేది లేదు. అదేవిధంగా కలకత్తాకు లేదు. పెద్ద పెద్ద పట్టణాలు దేశంలో ఉన్నటువంటి పట్టణాలు కలకత్తాకు లేదు, బెంగళూరుకు లేదు, ఇటు బాంబే లేదు, ఇటు విశాఖపట్నం లేదు, ఎక్కడ కూడా లేని రోడ్డు ఈ యొక్క హైదరాబాద్కు మన తెలంగాణలో త్రిబుల్ రోడ్డు ఎందుకు అనేసి ముఖ్య ఉద్దేశంగా దీన్ని తప్పకుండా గతంలో మా ఎంపీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కానీ, అదేవిధంగా అనిల్ కుమార్ రెడ్డి గారు కానీ ఈ యొక్క మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క రోడ్డుని ఓఆర్ఆర్ నుండి 40 కిలోమీటర్లకు మేము మారుస్తామనేసి చెప్పడం జరిగింది. అదే ఉద్దేశంతో వాళ్ళని ఇదే డిమాండ్ చేస్తున్నాము. మీరు గెలిచిన తర్వాత ముఖం చాటేయొద్దు. దయచేసి ఇటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఇటు త్రిబుల్ రైతులకు మద్దతు తెలుపుతూ ఆయన దేనికైనా సిద్ధం అనేసి ఆయన అంటుండు. అదేవిధంగా అతనిలాగా ఈ యొక్క త్రిబుల్ రోడ్ ఎక్కడెక్కడ పోతుందో అందరు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ప్రభుత్వాన్ని మన యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని గట్టిగా ఒత్తిడి తెచ్చి ఈ యొక్క రద్దు చేయాలనేసి త్రిబుల్ అలైన్మెంట్ను గ్రీన్ఫీల్డ్గా హెచ్ఎండి పరిధి దాటి అవతల వైపు తీసుకుపోవాలనేసి చెప్తూ, అదేవిధంగా పోయిన వాళ్లకు బహిరంగ మార్కెట్ ధర ఎంత ఉంటుందో దానికి 3 రెట్లు ఇవ్వాలనేసి ఉన్నది. కానీ వీళ్ళు రిజిస్ట్రేషన్ వాల్యూ చూస్తారు. రిజిస్ట్రేషన్ వాల్యూ ఎట్లా చూస్తారయ్యా మీరు? కోకాపేటలో కానీ గత ప్రభుత్వం అమ్మిన భూములు కానీ రేపు పొద్దుగాల మీరు అమ్ముదామనుకున్న భూములు కానీ 100 కోట్ల రూపాయలు మీరు టెండర్ వేసి పెడుతున్నారు. అలాంటిది మా భూములను మీరు నిర్ణయించేది ఎక్కడిది? రైతులు నిర్ణయించిన ధరకు మీరు ఇవ్వండి డబ్బులు. అట్లా ఇక్కడ వచ్చినటువంటి రైతులు అందరూ డిమాండ్ చెప్తారు, రాసిస్తారు. ఆ డిమాండ్ ప్రకారం మీరు ఇస్తే భూమి తీసుకోండి, లేకపోతే మా త్రిబుల్ భూమి మాకు వద్దు అనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. సో మహిళలు సైతం కూడా మహిళా రైతులు కూడా రావడం జరిగింది. సో వాళ్ళ యొక్క ఆవేదన కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి దాకా ఇలా ప్రధానంగా ఇటువంటి పేపర్లు పట్టుకుని హెచ్ఎండి కార్యాలయం రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? సో ప్రజాప్రతినిధి మీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఏ విధమైనటువంటి సమాధానం చెప్తా ఉన్నారు? మీ భూమి ఎంత పోతాం? మా భూమి ఉన్న 3 ఎకరాలు పోతుంది సార్. మరి 3 ఎకరాలు పోతే మాకు ఉన్నదే 3 ఎకరాలు సార్. మరి మేమేం చేసి బతకాలి సార్? మేము చేసేది వ్యవసాయం సార్. మేమేం చేసి బతకాలి? ఉన్నది వ్యవసాయం చేసుకుంటూ ఆనాటి నుంచి అయినా మేము సంపాదించుకొని కొనుక్కొని అట్లే ఉంచుకున్నాం సార్. పోగొట్టుకుంటే ఎందుకంటే పిల్లలు ఉన్నారు. మాకున్న కాస్త పోగొట్టుకుంటే ఈ రోజులకు మీకు తెలుసు సార్, కొనేది అంత లేదు. ఆ ఉన్నదే జాగ్రత్త పడుతుంటే ఇప్పుడు ఆ ఉన్నది మొత్తం లాగేసుకుంటుంది సార్. లాగేసుకుంటేనే ఇంకో దగ్గర ఆ భూమి అంత లెక్కన ఇప్పిస్తాడంటే అది లేదు. ఉన్నదానికి గవర్నమెంట్ వాల్యూ అంటే వచ్చే 9-10 లక్షలు సార్. వాల్యూ వచ్చేసి ఒక 1 crore 20 lakhs ఉంటుంది సార్. మరి 1 crore 20 lakhs ఎక్కడ? 10-15 lakhs ఎక్కడ సార్? మీరే చెప్పండి సార్. మరి మాకున్న 4 ఎకరాలు పోతే మేము ఏం చేయాలి సార్? ఒక గుంట లేస్తే మొత్తం పోతుంది సార్. మేమేం చేయాలి? ఏం చేసి బతకాలి? మేము చేసుకునేది వ్యవసాయం సార్. పత్తి వండుతుంది సార్ మా దాంట్లో. అంటే మీ భూములన్నీ కూడా ఇవి అక్కర రానటువంటి భూములు, రాళ్ళు రప్పలు ఉన్నటువంటి భూములు అంటూ అధికారులు ఆ రికార్డులో ఉంది. సరే సార్, వచ్చి చూడండి సార్. రాళ్ళు రప్పలు ఉన్న భూమి, పంట వండిన భూమి అంటే వచ్చి చూడండి సార్. మీ కళ్ళతోటి చూస్తే మీకే అర్థమైపోతుంది సార్. మేము చెప్పడం మీ కళ్ళతోటి ఒకసారి చూడండి సార్. పంట వండిన భూమి అంటే మేమే ఇచ్చేస్తాం సార్. పంట వండిన భూమికి మేము ఇంత కొట్లాడతాం సార్. వచ్చేటు ఎంత వస్తే పోతామని మేము అనుకుంటాం కదా సార్. పంట వండిన భూమికి మేము ఇంతగానో కొట్లాడాల్సిన పనే లేదు సార్. పంట వండుతుంది, వజ్రాలు లెక్క వండుతుంది. మా పంటలు మేము పండించాం, అందుకే మేము కొట్లాడుతుంది సార్. మా భూమి మేము కష్టం చేసి కొనుక్కున్నాం. ఎవడో ఇయ్యలేదు మాకు, ఎవడైతే కొనియలేదు మాకు. మా రెక్కల కష్టపెట్టి మేము కొనుక్కున్నాం. మా భూమి మాకే కావాలి. మా భూమిలో ఎక్కడిది సార్? వాళ్ళు కొనిచ్చిరా? వాళ్ళు ఏమైనా ఇస్తే మేము కొనుక్కున్నామా? లేదు కదా సార్. మరి మా భూమి మాకే కావాలి, మా భూమి మాకే ఉండాలి. మాకు ఏది వద్దు సార్. ఫస్ట్ అలైన్మెంట్ ఎట్లుంది సార్? మరి ఇప్పుడు ఎందుకు మార్చింది సార్ ఈ ప్రభుత్వం? అవును సార్, అవును. అంతమంది దివీస్ కంపెనీ పక్కన నుంచి ఉంది సార్. ఇప్పుడు అలైన్మెంట్ మార్చారు. అసలు మా ఊరికి లేకుండా సార్ అంతమందికి. ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎందుకు మార్చారు ఇట్లా సడన్ గా? నైట్ మనుషులు టెన్షన్ పెట్టి 3 days అయింది సార్. మాకు అసలు ఫుడ్ లేక టెన్షన్ తోటి తిరుగుతున్నాం సార్. ఇక్కడ అక్కడ అసలు తిరగని గడపలేదు సార్. మరి మేము ఎట్లా తిరుగుతున్నాం సార్? తిండి నిద్ర లేకుండా పిల్లల్ని వదిలిపెట్టి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంది సార్. ఏంది సార్ మాకు ఈ పరిస్థితి? మా భూమి మేము కష్టం చేసి కొనుక్కోవాలి. మేము పంట పట్టించుకున్న భూమి ఇప్పుడు ఎవరికో ఇవ్వడానికి మేము ఎందుకు సార్? మేము వేరే వాళ్ళ కాళ్ళు మొక్కాలి, వేరే వాళ్ళ చేతులు. ఏంది సార్ అసలు మా బతుకులు? ఇదేనా సార్ మేము బతకడానికి? మీరే ఆలోచించండి సార్. ఏం న్యాయం చేస్తారో చేయండి సార్. మీ మీడియా వాళ్ళు. అక్క ఇట్లా అక్క ఎక్కడ మీది ఎక్కడక్క? మీది ఎంత పోతా ఉంది? ఇచ్చిన ఇట్లా కాగితం ఇచ్చింది అక్కడ? ఇచ్చినామండి. మాది 1 ఎకరం. మాకు 1 ఎకరం భూమి ఉంటే ఎకరం భూమి పోతే మేము వ్యవసాయం చేసుకునే బతికే వాళ్ళం పోతున్నది. మరి ఎట్లా బతకాలి? మేము దాంతో ఆధారపడి ఉన్నాం. వ్యవసాయం చేసుకునే కూలి పని చేసుకునేటోళ్ళం. పైసలు ఇస్తారు. ఎంత కట్టిస్తారండి సార్? మాకు ఏమన్నా 10 లక్షలు ఇస్తాం. మాకు ఏమొస్తుంది? మాకు భూమే కావాలి. మేము చేసుకొని బతికేటోళ్ళం. అది లేకుంటే ఎట్లా బతుకాం మేము? తినడానికి చేసుకునే పండే పంటది.
మీదేంటిదమ్మా మీరు కూడా పోతా ఉన్నదా? మాది కూడా 6 ఎకరాలు ఉంటే 6 ఎకరాలు పోతుంది సార్. 6 ఎకరాలు పోతుంది. మెయిన్ రోడ్డుకు ఉండే అదే ఉంది. మేము అదే వ్యవసాయం చేసుకుంటాం. మేము వ్యవసాయం చేసుకుంటే ఇంకో 4 భూమి పెట్టుకోలేమే కానీ అయితే తిండి పెట్టుకోలేమే కదా. అది మాది పడుగున్న భూమి కాదు, ఏడ ఒర్రె లొంపులు ఉన్నది కాదు. మంచి రోడ్ ఎంబడి 1,50,000 కోటిన్నర పోతుంది ఆడ ఎకరం. మాకున్నదే కాదు, మేము వ్యవసాయం చేసుకుంటాం. 2 పిల్లలు, ఓ పిల్లకి ఇంత 2 ఎకరాలు రాసి ఇచ్చిన. తరతరాలుగా వచ్చింది. మేము ఆయనే కొనుక్కున్నాం. మేము కొనుక్కున్నాడు కూడా తరతరాల నుంచి 2 ఎకరాలు వచ్చింది. ఇంకా 4 ఎకరాలు ఆయనే దాని పోయింటే కొన్నాం. 6 ఎకరాలకు కొంచెం కూడా ఉంటుంది. మొత్తం పోతుంది. మాకు ఆ రోడ్ వద్దు, మాకు డబ్బులు వద్దు. మా భూమి మాకు కావాలి. ఏ అధికారుల దగ్గర పోయినా ఏం లేదు అంటున్నారు. అది ఆ రోడ్ అయితే కాలేదు అంటున్నారు. ఫస్ట్ ఏడంగా పెట్టిర్రు 40 కిలోమీటర్ల దూరంగా, అక్కడికి వెళ్ళే కావాలి. కానీ మాకు మా ఊరి మీద రోడ్ వద్దు. మాకు రోడ్ వద్దు, మాకు డబ్బులు వద్దు, మాకు భూమే కావాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మీరు వినతి పత్రం ఇచ్చిల్లా? చింతలగూడ మాది, గుడిమల్కపురం భూమి 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు పోతుంది. మాకు కొనియలే ఆయన 10 ఏళ్ల కింద 100 కలిసి 10,000 జమ చేసి కొనుక్కున్న 30 ఏళ్ల కింద భూమి. మాకు కొనిచ్చినోడు కాదు. ఏం తినాలే? 4 ఎకరాలకు 4 ఎకరాలు పోతే ఏం కష్టం? ఏం తింటాం? బువ్వ ఎట్లా బతాం? మాకు అవసరం లేదు. 40 కిలోమీటర్ల దూరం పోవాలి. అది 28 ఉంది మా కాడికి వచ్చే వరకు. మేము ఒప్పుకోము. మేము దానికి ఒప్పుకోము, రేటు కూడా ఒప్పుకోము. మేము ఇయ్యం, ఒప్పుకోము. దివిస్ కంపెనీ అమ్ముడు పోయాడు రేవంత్ రెడ్డి. ఆడైతే కోట్లు ఇస్తాడు. ఈ రైతులు 4 ఎకరాలు 3 ఎకరాలు వాళ్ళు ఇయ్యలేరు కదా. ఎందుకు మార్చిరా? అది ఎందుకు మార్చిరా? అప్పటి నుంచి మేము ఇయ్యం. ఇక ఇంత మరి మందు ఊరి తాడిస్తోళ్ళకి తాడిచ్చింది అనుకో, ఆ పని చేసుకొని వస్తాం. మీరు రేటు ఒప్పుకోము. 40 కిలోమీటర్ల దూరం పోతే పోని. వేరే దగ్గర ఏమన్నా మీకు భూమికి భూమి ఇస్తే ఏమన్నా? ఏడేం లేదు, అది ఉన్నదే 4 ఎకరాలు. ఆడనే ఉంటాం మేము. మాకు రేటు వద్దు. మేము ఆడ నుంచి పోనీయం. ఆ రోడ్ అవసరం లేదు, మాది పోయేది అవసరం లేదు. మేము రేటు కూడా ఒప్పుకోము. మేము ఎందుకు అలైన్మెంట్ ఎందుకు మార్చాలని అనుకుంటా ఉన్నారు? అంటే గతంలో ఉన్నటువంటి అలైన్మెంట్ ఏమో వేరే దగ్గర నుంచి ఉండే. మరి ఇచ్చాడు ఆయన కోట్లు. మేము ఇయ్యలేం కదా. 2 ఎకరాలు 3 ఎకరాలు నోడు వ్యవసాయం చేసుకొని బతకడానికే సరిపోయాయి. ఆయన కోట్లేడు అందిస్తారు. మళ్ళీ దీస్ కంపెనీ వల్ల మాకు పానాలకు కూడా ఆరోగ్యాలు మంచిగా ఉంటలేవు, పంటలు కూడా వంతలేవు. అదొకటి అంటే మళ్ళీ ఇదొకటి. దివిస్ కంపెనీ కోసమే ఈ అలైన్మెంట్ మార్చాలంటారా? అంతే నైటు ఎవరికి మాకు రాజగోపాల్ రెడ్డి మా ఎమ్మెల్యే. మాది నారాయణపురం మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. రాజగోపాల్ రెడ్డి మా ఎమ్మెల్యే. మీరు ముందుండుర్రి, నేను ముందుంటాను, వెనకాక రారి, మీకు 90% న్యాయం చేస్తాను చెప్తుండు. మేము అయినా ఒప్పుకోం. మేము గతంలో కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కానీ, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి వెంకటరెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అందరూ కూడా న్యాయం చేస్తామన్నటువంటి ఒక భరోసా ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడలేదు. మొత్తానికి ఇది పరిస్థితి. హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున కూడా చౌటుప్పల్, అలాగే సంస్థ నారాయణపూర్ సంబంధించినటువంటి ఆ మండలాల ప్రజలు అయితే మాత్రం, ముఖ్యంగా రైతులంతా కూడా పెద్ద ఎత్తున హెచ్ఎండిఏ కార్యాలయానికి రావడం జరిగింది. ముఖ్యంగా భూములు కోల్పోతూ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, అవసరమైనట్టయితే ఉంటే 3 రేట్లు కట్టియాలి. 1,20,00,000 రూపాయలకి ఎకరం భూమి అక్కడ ల్యాండ్ సేల్ అవుతా ఉంటే కేవలం 3-4 లక్షల రూపాయలతో మాత్రమే కట్టపెట్టేందుకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దీంట్లో సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి కానీ, దీంట్లో ఉన్నటువంటి ఆఫీసర్కి సంబంధించినటువంటి 1 గుంట భూమి కూడా పోవట్లేదు. ఇది కావాలని చెప్పేసి రైతుల నోట్లో మన్ను కొట్టేందుకు ఈ RRR సంబంధించినటువంటి అలైన్మెంట్ ఉంది. ఇమీడియట్ గా ఈ యొక్క అలైన్మెంట్ కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు గతంలో హామీ ఇవ్వడం జరిగింది, అలైన్మెంట్ ను మారుస్తామని చెప్పేసి కూడా చెప్పి ఇప్పుడు తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు పచ్చటి పొలాలు, ముఖ్యంగా ఆ పొలాలన్నీ కూడా 2 పంటలు కూడా పండేటువంటి ఆ పచ్చటి పొలాలు ఏవైతే ఉన్నాయో, ఆ పొలాలు సైతం కూడా అవి దేనికి పనికిరానటువంటి పొలాలు. ఇవి ఈ పొలాలలో పంటలు పండినటువంటి పొలాలు, రాళ్ళున్నటువంటి పొలాలంటూ అధికారులు ఇచ్చినటువంటి ఆ పత్రాలను సైతం కూడా వాళ్ళు చూపెడుతూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఏదేమైనప్పుడు కూడా మా ప్రాణాలైనా కోల్పోతాం తప్పించి ఎట్టి పరిస్థితుల్లో మా భూములను సైతం కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకోమని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తా ఉన్నారు. హెచ్ఎండిఏ కార్యాలయానికి వచ్చి వాళ్ళు ఈ విధమైనటువంటి ఇండివిజువల్ గా వాళ్ళు వినతి పత్రాలను కూడా వాళ్ళు హెచ్ఎండిఏ కార్యాలయంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కి ఇస్తా ఉన్నారు. మరొక పక్కన హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గరికి వస్తున్నటువంటి తరుణంలో ఆఫీసర్ కూడా అందుబాటులో లేరు. వీళ్ళందరినీ 3-4 గంటల వరకు వెయిట్ చేయమని చెప్పడంతో వీళ్ళందరూ కూడా ఆందోళనకు గురవుతా ఉన్నారు. ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలి, మాకు న్యాయం చేకూర్చాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి భువనగిరి కానీ, నల్గొండ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మునుగోడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పైన ఎంతైనా ఉన్నది. మేము గతంలో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, నితిన్ గడ్కరీ దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. కానీ ఏ విధమైనటువంటి స్పందన లేదు అన్నటువంటి అభిప్రాయాన్ని సైతం కూడా వాళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా స్పందించాలి, అలైన్మెంట్ మార్చాలి. ఇప్పుడు ఏదైతే మీరు నష్టపరిహారం అని చెప్పేసి చెప్తా ఉన్నారు, దీన్ని ఒకవేళ అవసరమైనట్లయితే
ఒక ఎకరానికి సంబంధించినటువంటి 1,20,00,000కు ఎకరం పలుకుతా ఉంది కాబట్టి దా రేట్నైనా కానీ పరిలోకి తీసుకోవాలన్నటువంటి అభిప్రాయాన్ని వేలాది మందిగా తరలి వచ్చినటువంటి హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గర రైతులు అయితే వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. కెమెరా పర్సన్ గణేష్తో అనిల్, మనతోలు వెలుగు.